బీసీ రాజ్యాధికారం వస్తేనే మన బతుకులు మారుతాయి. అందుకే బీసీ సమాజం సంఘటితం అవ్వాలి. రెడ్లు వెలమలు వార్డు మెంబర్ కూడా గెలవద్దు. హస్తినలో జంతర్ మంతర్ వద్ద ధర్నా బీసీ రాజకీయ జేఏసీ పుణ్యమే. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. ఒకవేళ ఉంటే మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ పదవుల్లో న్యాయం చేయాలి. అగ్రకులాల్లో భయం మొదలైంది. స్థానిక ఎన్నికల్లో వారు పోటీకి జంకుతున్నారు. ఉన్నత కులాలది ఎప్పుడు దోపిడే. వారు బీసీ కులాలకు న్యాయం చేయలేరు అని చెప్పేసి నిన్న తీర్మాన్ మల్లన్న మంచిర్యాలకు వెళ్ళిండు. ఎస్సీ మైనార్టీలను కలుపుకొని పోదాం, అప్పుడు బీసీలదే రాజ్యాధికారం. ఈడబ్ల్యూఎస్ బీసీల కొంప ముంచుతోంది. బీసీ రాజ్యాధికార పార్టీ ఏర్పాటు తథ్యం. ఇక 2028లో బీసీ అభ్యర్థి సీఎం. మంచిర్యాల బీసీ రాజ్యాధికార సభలో ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న మాట్లాడి మొత్తం మీద ఇక్కడ బీసీలకు రాజ్యాధికారం వస్తేనే బీసీలకు మంచి జరుగుతుంది తప్ప ఇంకెప్పుడు కూడా జరగదు అని చెప్పేసి నిన్న ఎమ్మెల్సీ అక్కడ తీర్మాన్ మల్లన్న అక్కడికి వెళ్ళిండు. అనాదిగా బీసీలు తీవ్ర అన్యాయం, రాజకీయ వివక్ష గురయ్యారని, అందువల్ల బీసీ బతుకులు మారాలంటే రాష్ట్రంలో బీసీ రాజ్యాధికారం రావాల్సిందేనని శాసన మండలి సభ్యులు తీర్మాన్ మల్లన్న అన్నారు. అయితే అందుకోసం తెలంగాణలోని సబ్బండ బీసీ సమాజం అంతా సంఘటితమవ్వాలని మల్లన్న పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం బీసీ రాజకీయ జేఏసీ జిల్లా ఇన్ఛార్జ్ మహేష్ వర్మ అధ్యక్షతన బీసీ రాజ్యాధికార సభ జరిగింది. ఈ సభకు ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో బీసీ రాజ్యాధికారం కోసం రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. అయితే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెడ్డి, వెలమ పార్టీలు అన్నారు. ఈ పార్టీలు ఎప్పుడు బీసీలకు న్యాయం చేయలేవన్నారు. అందుకే సబ్బండ బీసీ కులాలు ఆశీర్వాదంతో త్వరలో బీసీల నాయకత్వంలో బీసీల పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఇక ముందు బీసీలను రాజకీయంగా అగ్రవర్ణాలు వేయలేవన్నారు. అయితే బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా వేయాలని చూస్తే బీసీలు తమ ఉగ్ర రూపాన్ని చూపించడం ఖాయమని చెప్పేసి నిన్న తీర్మాన్ మల్లన్న ఇక్కడ మంచిర్యాలకు వెళ్ళిండు. మంచిర్యాలలో సభలో మాట్లాడాడు. ఉన్నాయి ఇక్కడ మంచిర్యాల సభకు సంబంధించి ఇవన్నీ విజువల్ చూసుకోవచ్చు మనము. బహుజనుల రాజ్యాధికార సభకు సాధ్యనకై నేను సైతం అని చెప్పేసి ఒక సభ పెట్టింది. నిన్న భారీ బహిరంగ సభనే ఉంది. నిన్న సభకు సంబంధించినటువంటి ఫోటోలు ఇవన్నీ. ఒట్టేజానన్న తర్వాత వీళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడారు. బీసీ కోఆర్డినేషన్ జేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ ఇక్కడ సుధగాని హరిశంకర్ గౌడ్. నిన్నటి సభకు సంబంధించింది.